ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా మరొకసారి తన కృపలో ఈ రీతిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనల్ని నడిపించిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చేరువచ్చిన పిల్లలందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని నిండుగా మెండుగా నిండారుగా దేవుడు తన కృపలో దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థించుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ కృపను తెలియజేస్తున్నాం. ఇంతవరకు నన్ను, మమ్మల్ని, మా అందరిని కూడా నీ అపారమైన ప్రేమ చేత బలపరిచి, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించిన విధానం బట్టి నీకే మహిమ గాక. అయా తండ్రి, ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరిన అయా నీ ప్రియ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. జూమ్ మీట్ లో పాల్గొంటున్నాడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మాతో మా అందరితో కూడా ఆధ్యాత్మిక అయా సమయంలో ప్రభా మాతో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని నడుచున్నాం. ఈ డేస్ కార్యక్రమం ప్రభా మాకు ఆశీర్వదకరంగాను దీవెనకరంగా ఉండేలాగా బలపరచమని నడుచున్నాం. అనుదినం నీ సన్నిధిలో ప్రభా ఆధ్యాత్మిక సంగతులు వింటున్నాం. అనేకమైనటువంటి సత్యాలు మేము తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా నీ ఆత్మీయమైనటువంటి మర్మాలు మాకు తెలియపరచినట్లుగా బలపరచమడుచున్నాం. నీ కృపలో ఆశించమడుచున్నాం తండ్రి. అయా చేరి వచ్చిన నీ పిల్లల్ని దీవించండి, ఆశించండి. ఇంకా రావాల్సిన ప్రతి అయా వ్యక్తిని నీ కృపలో బలపరచమడుచున్నాం. జాయిన్ అయ్యేలాగా నీ కృపలో వారిని మనసుని మార్చమడుచున్నాం. నీ కృపలో వారు జాయిన్ అయ్యి ప్రభా నీ నామాన్ని భయంకరంగాను మా అందరికి ఆశీర్వదకరంగా ఉండేలాగా బలపరచమని, ఈ కార్యక్రమంతో కూడా నీ నామాన్ని భయంకరంగా జరిగినట్లు ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి నామాన్ని మహిమ గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేరవచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేసిన సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనబరుచుకుందాం. దేవుడు మనల్ని మెండుగా నిండారుగా తన కృపలో మనల్ని దీవించిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని తన కృపలో ఆశీర్వదించిన గాక. పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కృపలో మనందరినీ కూడా నిండుగా దీవించినట్లుగా మనము శ్రద్ధగా ఆయన సన్నిధిలో గడుపుదాం. ముందుకు పాటలు పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. దేవుడు మనల్ని దీవించిన గాక. హల్లెలూయా. కలవరపడి నీ కొండల వైపు నా కన్నులు ఎత్తుదునని పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా, కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడిని కొండల వైపు
నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము చేయగల నీవైపెనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైపెనా కన్నులెత్తి చూసేదా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీచము కదలని సియోను కొండపై నీచము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతి చూచెదా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులేతి చూచెదా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుడి నామాన్ని మహిమ గాక దేవుడు తన కృపలో నిండుగా మెండుగా నిండారుగా దీవించిన గాక ఆశీర్వదించిన గాక ప్రైజ్ ది లార్డ్ ఈ సమయంలో మరొక పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం ప్రభుని కనపరుచుకుందాం దేవుడు తన కృపలో నిండుగా మెండుగా నిండారుగా దీవించిన గాక ప్రైజ్ ది లార్డ్ దేవుడు దీవించును గాక మధురమైనది సుప్రేమ మరుపురాని తన పాట పాడుకున్నాను మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది ఆ యేసు ప్రేమ. మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముల్లును విరచిన దేవా, మరణపు ముల్లును విరచిన దేవా, జీవమును సగిన నీ ప్రేమ మధురం. నా ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం, తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృప తెలియజేసినాం. ఇంతవరకు నాతో మాతో మా అందరితో కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా గడుపుటకు ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకే మహిమ కలుగును గాక. అయాదండి ప్రభా, ఈ సమయంలో ప్రభా నాతో మాతో మా అందరితో కూడా నీ అమూల్యమైన మాటల చేత బలపరచమంటున్నాం, నీ కృపలో ఆశీర్వదించమంటున్నాం. నీ సన్నిధిలో ప్రభా అయా తండ్రి, అయా మాకు అర్థం అవలాగిన నీ వాక్యమును బోధించి బలపరచమంటున్నాం. చేరువచ్చి నీ పిల్లల్ని దీవించి ఆశించండి. రావాల్సిన ప్రతి ఒక్కరిని త్వరగా నీ సన్నిధికి నడిపించుకోమని నీ కృపలో ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత మీకు కలిగినట్లుగా ఆశించమని, నీ కృపలో మెండుగా నిండారుగా దీవించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభా అడిగి పెట్టుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు తన కృపలో నిండుగా దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన కృపలో మనల్ని బలపరచలాగిన వాక్య సందేశానికి వెళ్దాం. వాక్య సందేశానికి వెళ్ళి మనం దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారుగా ఉందాం. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుడు తన కృపలో మనల్ని వాక్యం ద్వారా బలపరిచేటువంటి అంశం ఏమిటి అనగా క్షమించుట. ఏమిటి అంటే క్షమించుట. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఆ వాక్యాన్ని చూడండి. స్క్రీన్ మీద చూపిస్తాను. చక్కగా ఆ వాక్యాన్ని చూసి మనం ప్రభు సన్నిధిలో ధ్యానించుకుందాం.
ఇది అన్నమాట వాక్యం. ఏమిటి అంటే ప్రియులారా గమనించండి. ఈ మాటను మనం గమనించారా? ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి ఆహ్, మొట్టమొదటి మాట. ఏమిటి ఆ మొట్టమొదటి మాట? యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఆయన ఒక మాట మాట్లాడాడు. యేసు ఈ వాక్యం చూడండి. యేసు, "తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను." ప్రియులారా గమనించండి. వారు రకరకాలుగా యేసు ప్రభుని రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మాటలతో మరీ మరీ గుచ్చి చంపుతున్నారు. ఇంకా ఆయన ఆల్రెడీ ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైపోయింది. భయంకరంగా కొట్టబడింది. భయంకరంగా ఆయన ఒళ్ళంతా నలగగొట్టబడింది. ఆ పక్కన స్ట్రెచర్‌లో మీరు అక్కడ ఆడున్న పిక్చర్‌లో మీరు చూడొచ్చు. ఆ సిలువ మోయనటువంటి ఆ భారమైన సిలువను ఆ ప్రాంతమంతా కూడా ఆ యెరూషలేము పట్టణ వీధులన్నిట్లో కూడా చక్కగా ఆయన్ని ఎంతో ఆ! ఆహ్, ఎంతో సున్నితంగా తీసుకురాల. ఆయన్ని చాలా హీ బాగా దారుణంగా హింసిస్తూ, కొరడాలతో కొడుతూ, దారి పొడుక్కున ఆయన మోయలేనటువంటి ఆ భారమైనటువంటి సిలువను ఆయన భుజాన వేసి, అప్పటికే ఆల్రెడీ ఆయన ఒళ్ళంతా దున్నబడింది. కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు భయంకరమైనటువంటి కొరడాలు. చాలా దారుణంగా ఆయన్ని హింసించారు. అయినా కూడా ఆ ప్రజలకి కనికరం లేదు. ఇదిగో ఏం చేశారు? ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అయితే ఆ సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు ఆయన కూడా పిలాతు కూడా చేసేదేం లేక ఆయన కూడా చేతులెత్తేసాడు. ఇప్పుడేం జరిగింది? ఆయన ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా పోవును గాక అని చక్కగా ఆయన చేతులు కడుక్కొని ఆ పాపం తన మీదకి రాకుండా చేసుకున్నాడు. వాళ్ళంటారు, "ఈ పాపం మా మీద, మా పిల్లల మీద వచ్చులాగన ఆ పాపం ఏదో మా మీదకి రావాలి, మా పిల్లల మీదకి రావాలి" అని వారు మాట్లాడుతున్నారు. సరే ప్రియులారా గమనించండి. మొత్తానికి యేసుక్రీస్తుకి సిలువ మరణ శిక్ష అనేది విధించారు. యేసుక్రీస్తుని అక్కడ యెరూషలేము పట్టణం అంతా కూడా గందరగోళంగా తిప్పారు. మోయలేనటువంటి భారమైన సిలువ మోసుకున్నాడు. మోయలేనటువంటి భారమైనటువంటి ఆ సిలువని మోస్తున్నాడు. ఆ! దారి పొడుగు రక్తం కారిపోతుంది. ఎంతో వేదన చెందాడు. అయితే ప్రియులారా గమనించండి. ప్రభువైన యేసయ్య అంతగా బాధించి, అంతగా ఇబ్బంది పెట్టి, అంతగా హింసించి, ఘోరాతి ఘోరంగా హింసించి, ఆ రకంగా ఉన్నా కూడా ఆ కనికర సంపూర్ణుడు. ఎవరైనా కనికర సంపూర్ణుడు. ప్రియులారా గమనించండి. ఎంతగా ఆయన తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు అంటే ఆ సిలువలో ఆయన వ్రేలాడుతూ ఆ లాస్ట్ క్షణంలో, ఆ ఆఖరి క్షణంలో ఏం చేశాడు ప్రియులారా గమనించండి. యేసు, "తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని" చెప్పి ప్రార్థించాడంట. తండ్రికి ప్రార్థిస్తున్నాడు. "తండ్రి, వీరిని క్షమించు. వీరిని క్షమించయ్యా. వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు. తెలియక చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి తెలియకే చేస్తున్నారు. వీళ్ళకి క్షమించు, క్షమించు, క్షమించు." ఈరోజు దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా ఆయన అంతగా ప్రభువైన యేసుక్రీస్తు అంతగా సిలువ మరణం అంతగా బాధింపబడి, కఠినంగా బాధింపబడి, పిడిగుద్దులు గుద్ది, కొరడాలతో కొట్టి, మొహాన ఉమ్మి వేసి, ఆ ముళ్ళ కిరీటం తలగబెట్టి, రాజు అంట అని చెప్పేసి భయంకరంగా ఆయన్ని ఎగతాళి చేస్తూ, రకరకాలుగా నిందిస్తూ, అవమానిస్తూ కొందరంటారు, "ఇదిగో నువ్వు దైవ కుమారుడైతే ఆ సిలువ దిగిరా" అంటాడు. ప్రియులారా గమనించండి. ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇదంతా కూడా యేసుక్రీస్తు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మంది పంచినప్పుడు ఏమైంది? చనిపోయిన వాడిని లేపినప్పుడు ఏమైపోయింది? ఆయన దైవ కుమారుడని అర్థం కాలేదా? అనేకమైనటువంటి వారికి స్వస్థతనిచ్చినప్పుడు అర్థం కాలేదా? గుడ్డివారికి చూపునిచ్చినప్పుడు, కుంటివారికి నడకనిచ్చినప్పుడు, పక్షవాతం గల వారికి బాగు చేసినప్పుడు, ఆ! రకరకాలైనటువంటి అద్భుతాలు చేసినప్పుడు, కానాలో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినప్పుడు, ఇన్ని అద్భుతాలు చూసి కూడా దెయ్యాలను పట్టింపబడ్డ వారిని విడిపించి, చనిపోయిన వారిని లేపి, ఇలా అద్భుతాలు ఒకటని కాదు ఎన్నో అద్భుతాలు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఆయన్ని దైవ కుమారుడని ఆ! గ్రహించలేదప్పుడు? వాళ్ళంటారు, "నువ్వు నిజంగా దైవ కుమారుడైతే పైనుంచి దిగిరా" అంటారు. చూడండి,
ఎంత దారుణం కదా. అందుకే ప్రభు ఏం చేశాడంటే, క్షమించు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి క్షమించు, వీళ్ళకి తెలీదు. పిల్లలు గమనించండి, ఈరోజు దేవుడు ప్రభువైన దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడేటువంటి అంశం ఏమిటంటే, క్షమించడం మనం నేర్చుకోవాలి. ఆయన అందుకే ఈ మాట వాడాల్సి వచ్చింది మొదట. క్రైస్తవుడుగా ఉన్న నువ్వు నేను మనందరం కూడా మనకేం కావాలంటే క్షమించే గుణం కావాలి. క్రైస్తవుడుగా ఉన్నటువంటి వారికి, నువ్వు క్రైస్తవుడు అయితే క్షమించడం నేర్చుకోవాలి. నీ పట్ల హింసించి వారికి, ఆ వాక్యం చూద్దాం చూడండి, ఆ వాక్యాన్ని చూడండి. మొట్టమొదటిగా క్షమాపణ హృదయం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఏ హృదయం కలిగాలి? క్షమాపణ హృదయం కలిగినటువంటి జీవితం ఉండాలి క్రైస్తవుడికి. ఈ మాట ఉండదు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము ప్రభా. ఇది నేర్చుకోవాలి. అంటే ఇది మాట అర్థం ఏంటంటే, మా రుణములను మా రుణస్తులను మేము క్షమించుతున్నాం, అలాగే నువ్వు కూడా మా యొక్క తప్పిదములను లేకపోతే మా రుణములను క్షమించు. ఇక్కడ క్రైస్తవుడు నేర్చుకోవాల్సిందంటే, ముందు మనం ఇతరులను క్షమించడం నేర్చుకుంటే, ఇతరులను క్షమించగలిగిన మనసు మనకుంటే, దేవుడు కూడా మన అపరాధాలను క్షమిస్తాడు, మన తప్పిదాలను క్షమిస్తాడు, మన రుణములను క్షమిస్తాడు. అలా కాకుండా మనకే మారు మనసు లేకుండా, మనకే క్షమించే గుణం లేకపోతే దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు కదా. ఒకరోజంట ఓ వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర కొంచెం అప్పు చేశాడు. అప్పు చేస్తే ఆ అప్పు తీర్చలేకపోయాడు. తీర్చలేనటువంటి ఆ వ్యక్తిని ఇతను ఏం చేస్తున్నాడంటే భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెడుతున్నాడు. అప్పు తీసుకున్న ఆ వ్యక్తిని దగ్గర కొంచెం మొత్తంలో అప్పు తీసుకున్నాడు అతని దగ్గర. అయితే తీర్చలేనటువంటి స్థితి, అతని దీన స్థితి అది. బాగా ఇబ్బంది పెడుతుంటే ఈయన ఏం చేశాడంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ అధికారి ఏం చేశాడు అంటే, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతుందంటే పలానా వ్యక్తి అండి అంటే, వాడిని పిలవండి అని చెప్పి పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు చూస్తే షాకింగ్ అనమాట. ఎందుకు షాక్ అయ్యాడు? ఆ పిలిపించాడే ఆ వ్యక్తి, అతని దగ్గర ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇతను అప్పు ఇచ్చిన దానికంటే ఇంకా 10 రెట్లు అతని దగ్గర అప్పు చేశాడు. ఎవరు? అధికారి అని చెప్పామే, అతని దగ్గర 10 రెట్లు అప్పు చేశాడు. అప్పు చేసి గతంలో తీర్చలేక ఇబ్బంది పడుతుంటే ఈ అధికారి ఏం చేశాడంటే, బాబు నువ్వు పిల్లలకల్లా వాడివి, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నిన్ను నేను క్షమించాను, వెళ్ళు అని చెప్పేసి దయగల హృదయంతో ఆయన క్షమించి వదిలిపెట్టాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అధికారేమో ఈ వ్యక్తిని క్షమించి వదిలిపెట్టాడు 10 అంతలు అప్పు ఉంటే. కానీ ఇతని కింద పనిచేసే వ్యక్తికేమో ఇతను ఏం చేస్తున్నాడు? ఏదో కొద్ది మొత్తంలో అప్పు ఉంటే అది తీర్చని పట్టి పీడిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు ఆ అధికారి ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇంత మొత్తంలో నీ యొక్క అప్పుని నేను క్షమించి వేసి నీ అప్పును రద్దు చేస్తే, కొంచెం అప్పు కలిగినటువంటి నీ దాసుడి పట్ల నువ్వు కఠినంగా ప్రవర్తిస్తున్నావే అని ఏం చేశాడు తెలుసా? నువ్వు వెళ్ళి నాకు ఇవ్వాల్సినటువంటి 10 అంతులు అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని తీసుకొచ్చి నాకు ఇవ్వు, లేకపోతే నేను ఇబ్బంది పెడతాను అని చెప్పి కఠినంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? మన దగ్గర ఉన్నటువంటి చిన్న మొత్తంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, లేకపోతే మన పట్ల ఏదన్నా హాని చేస్తున్నా సరే, మనం క్షమించగలిగే మనసు కావాలి. ఆ తప్పిదములను క్షమించగలిగితే దేవుడు మన తప్పిదములను క్షమిస్తాడు, లేకపోతే క్షమించడు. అందుకే పరలోక ప్రార్థనలో ఈ మాట ఖచ్చితంగా వాడతాం. మా రుణస్తులను మేము క్షమించిన ఉన్న ప్రకారం మా రుణములను కూడా మా క్షమించు ప్రభు అంటాం. రెండవది, శత్రువులను ప్రేమించగలిగేటువంటి మనసు మనకి ఉండాలి. అంటే అప్పిచ్చిన వాడిని క్షమించగలగాలి. రెండవది, శత్రువులను కూడా ప్రేమించాలి. మీరు శత్రువులను ప్రేమించుడి అంటాడు. మీ పట్ల హింసించే వారిని, మీ పట్ల ఇబ్బంది పెట్టేవారిని మీరు వారిని క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి అంటాడు. మూడవది చూడండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి.
తండ్రి ప్రార్థన చేశాడు, ప్రభువా వీరి కొరకు వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రభు ప్రార్థన చేశాడు, యేసు ప్రభు. మరి నువ్వు నేనేం చేయాలి? నువ్వు నేను కూడా అదే చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడు, అంతా నీకు తెలుసు, ఏది మంచో ఏది చెడో. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు క్షమించగలిగే మనసు ఉంటే, నువ్వు ప్రార్థించగలిగిన మనసు ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఆయన ఒక మాట అంటాడు, పగ తీర్చుట నా పని, నీ పని కాదు. నీ పట్ల ఏదైనా హాని కలిగిస్తుంటే అది నేను చూసుకుంటా. నువ్వేం చేయాలి? నువ్వు సమాధానం కలిగి ఉండాలి, శాంతం కలిగి ఉండాలి. ఓ మాట చదువుతాను చూడండి, ఆ మాట కూడా చక్కగా ఉంటుంది. ఆ మాట చూడండి, ఏంటి ఆ మాట అంటే శ్రద్ధగా విందా, ఆ మాట కూడా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మని మహింకలిని గాక. ఇక్కడ చూడండి, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనము మనుషుల అపరాధములను క్షమిస్తే దేవుడు కూడా మన అపరాధములను క్షమిస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇక్కడ మనం చదువుకున్న ఆ వాక్యం మా రుణస్థులను క్షమించిన ప్రకారం. ప్రియులారా గమనించండి, ఈ మాట చూడండి. ఒక వ్యక్తి పట్ల మనము ఎంతవరకు ఓర్పు కలిగి ఉండాలి, ఎంతవరకు క్షమించగలిగే, మనకు ఒక డౌట్ వస్తుంది. ఎంతవరకు అండి? ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ప్రతిదానికి కూడా ఒక సహనం ఉంటుంది కదా, ప్రతిదానికి కూడా ఒకటి అనేది ఉంటుంది కదా. ఎంతవరకు మనం క్షమించగలగాలి అంటే, ఒకరోజు ఇక్కడ ఒక మాటలు చూద్దాం. మత్తయి సువార్త 18:22లో అందుకు యేసు అతనితో ఇట్లా నేను, ఒక ఆయన వచ్చి, ప్రభువా ఎన్నిసార్లు మనం క్షమించగలగాలి? 7 మార్లా? ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, ప్రభు యేసుక్రీస్తు అంటాడు చూడండి, అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? 1, 2 సార్లు కదా, 70 సంవత్సరాలు వచ్చినా సరే, 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలకు 70 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు కూడా మనం ఏం చేయాలి? క్షమించే గుణం కలిగి ఉండాలి. అందుకే 70 సంవత్సరాలు. ఎందుకంటే మానవుని యొక్క ఆయుష్ ఇంచుమించుగా 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఆ తర్వాత బతికున్నా ప్రయోజనం లేదు కదా. కనుక క్షమాపణ గుణము 1, 2 సార్లు కాదు. ఎంతవరకు? సహనం, ఓర్పు ఎంతవరకు అని తెగించేస్తారు. ప్రభు అంటాడు 7 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు. ఎన్నిసార్లు అంటే 70 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా క్షమిస్తూనే ఉండాలి. క్రీస్తు మనకు నేర్పిన పాఠం అది. క్షమించటమే, దీర్ఘ మనసు కలిగి మనం క్షమించుకుంటా పోవటమే. ఇదే మన పని. మన పని ఏంటి? క్షమించటమే, దేవునికి అప్పచెప్పేసి వెళ్ళిపోవటమే. అదేమంటే కొందరు అంటారు, ఈ లోకంలో న్యాయాధిపతులు ఉన్నారు కదండి, అధికారులు ఉన్నారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి అంటారు. ప్రియులారా గమనించండి, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా, లోకనాథుడిని కలిగి ఉన్నావా? లోకనాథుడిని కలిగి ఉంటే లోకంలో అనేకమైన న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అధికారులు ఉన్నారు. లోకనాథుడు కాబట్టి ఈ లోకమంతా కూడా దేంతో ముడిపడి ఉంది? కరప్షన్. ఈ లోకమంతా కరప్షన్తో ముడిపడి ఉంది. అదే దేవుని న్యాయపీఠం దగ్గరికి నువ్వు వెళ్తే ఏ కరప్షన్ ఉండదు. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్గా ఆయన అటాక్ చేస్తాడు. పగ తీర్చుట నా పని, నీ పని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటా. నీ పక్షాన వ్యాజ్యవాడువాడిని నేనే, నీ పక్షాన యుద్ధం చేయవాడిని నేనే. కాకపోతే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఒక పని. చూస్తూ ఉండు, క్షమించు, ఆ క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండు, ఆ శత్రువులను ప్రేమించగలిగినటువంటి ఆ ప్రేమ కలిగిన మనసును నేర్చుకో, ఆ ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని నీకు కలిగి ఉండు.
హింసించి వారికి ప్రార్థన చేయి. ఈరోజు మూడు మాటలు ఈరోజు ఏమిటి? మన పట్ల హాని చేసే వారి కొరకు, మన పట్ల ఇబ్బంది పెట్టే వారి కొరకు, మనల్ని హింసించే వరకు 3 పనులు చేయాలి. 1 క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. 2వది శత్రువులను ప్రేమించగలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. 3వది వారి కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి మనసు మనకి ఉండాలి. ఇలా క్రైస్తవుడు అంటేనే క్షమించేటువంటి వాడుగా ఉండాలి. క్రీస్తు సిలువలో ప్రతి ఒక్కరిని క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనము ఇతరుల కొరకు క్షమిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ప్రియులారా గమనించండి. అంతేకాదు ఓ రోజు చాలా మంది ఒక ఆమెను తీసుకొచ్చి ఏం చేశారో తెలుసా? ఇదిగో ఏమో తప్పు చేస్తుంటే మేము పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్కి పట్టుకున్నాం, ఏం పట్ల నువ్వేం తీర్పు తీస్తావో చెప్పు అంటే ప్రభు అరేంజ్ చేస్తున్నారు తెలుసా? ఆయన ఏం మాట్లాడలా, వాదించలా, అరవలా, గోలబెట్లా, పోనీ తీర్పు ఏమైనా తీర్చాడంటే లేదు, ఏమి చేయాల, మౌనంగా ఉన్నాడు. పిల్లలు గమనించండి. శత్రువుకి మన మౌనమే వాడికి భయంకరంగా ఇబ్బంది పెడుతుంది. మన విజయానికి తొలిమెట్టు ఏంటో తెలుసా? మౌనం. మన విజయానికి తొలిమెట్టు మౌనం. అందుకే గాంధీ గారు ఏం చేశారు తెలుసా? శాంతి 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 అని ఆయన ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపాడు. శాంతియుతంలోనే నడిపాడు. అందుకే ఆయన ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. విజయం కావాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు నడిపిన ఆ బాటలో మనం నడవాలి. అప్పుడే మన క్షేమాభివృద్ధి కలుగుతుంది. మన జీవితం క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి? మౌనం. తీర్పు తీర్చేయడానికి మనం ఎవరమే? తీర్పు తీర్చడానికి మనం ఎవరం లేదు. తీర్పు తీర్చకుడి అంటాడు. ప్రభువే తీర్పు తీర్చలా. ఆమె పట్ల ఏం చేశాడు మరి? కింద ఏదో రాసుకుంటున్నాడు. ఏంటో తెలియదు మరి. ఏదో రాసుకుంటున్నాడు. అక్కడ ఉన్న వారికి ఏం కనిపించాయో తెలుసా? ఆయన రాసే రాతల్లో వారి పాపములు వారికి కనిపిస్తున్నాయి. ఎవరైతే పట్టుకొని ఆ స్త్రీని లాక్కొచ్చారో, ఎవరైతే పట్టుకొని ఈడ్చుకొని లాక్కొచ్చారో ఆ వ్యక్తుల పట్ల తమకున్నటువంటి తమ జీవితాల్లో చేసినటువంటి తప్పిదాలు అన్నీ కూడా వారి అక్కడ ఒక స్క్రీన్ మీద ఎలాగైతే కనిపిస్తుందో అలాగే యేసుక్రీస్తు అక్కడ రాస్తా ఉన్నాడు. వారి పాపాలు కనిపిస్తున్నాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ కూడా ఇసిరేసి వెళ్ళిపోయారు. ప్రభు వారు కన్నులెత్తి చూశాడు. చూస్తే అక్కడ ఎవరు లేరు, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ తప్పితే. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ప్రియులారా గమనించండి. ప్రభు ఒక మాట అన్నాడు అక్కడికి వచ్చినటువంటి జనంతో, ఇదిగో మీలో పాపము చేయని వాడు ఎవడైనా సరే మొట్టమొదటిగా ఆమె మీద రాయండి. ఈ ఒక్క మాటే అన్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకని? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఎవడూ నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసిన వాడే. అందరం పాపం చేసిన వారమే. పాపం చేయని వాడు ఎవడు లేడు, పరిశుద్ధుడు ఎవడు లేడు. మరి ఏంటి? కనుక ఒకరి పట్ల ఒకడు సమాధానం కలిగి ఉండాలి. ఒకడి పట్ల ఒకడు క్షమించే గుణం కావాలి. ఒకడి పట్ల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ఒకడి పట్ల ఒకడు జాలి హృదయం కావాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయగలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. ఇలా దేవుడు మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక మాటలు నేర్పిస్తున్నాడు. మరి ఆ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. సమాధానం కలదాని వేయలు, ఇకపై పాపము చేయకు. హల్లెలూయా. ఇది సమాధానం కలదానివే, ఇకపై పాపం చేయమాక. ప్రియులారా గమనించండి. ఒక వ్యక్తిని క్షమించగలిగిన మనసు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే అది క్రీస్తు. ప్రియులారా గమనించండి. క్షమించే మనసు ఎవరికి ఉంది? క్రీస్తుకుంది. క్రీస్తుకి ఎందుకుంది? ఆయన క్షమించేవాడు కాబట్టి, ఏ పాపం లేనివాడు కాబట్టి. పాపిని క్షమించగలిగేవాడు. ప్రియులారా గమనించండి. పాపిని క్షమించాలి అంటే పాపం లేనివాడు కలిగేలా ఉండాలి. ఇప్పుడు క్రీస్తులో పాపం లేదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉంది, ఎవరైనా స్థాపించగలరా? లేదు, పాపం లేదు. మరి ఏంటి ఇక్కడ? పాపము లేదు కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్షమించేటువంటి
ఆ అర్హత ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో అంటే పాపని క్షమించగలిగేటువంటి అర్హత ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. అందుకే ఆయన క్షమించాడు. ఆయన క్షమించి నిన్ను నన్ను కూడా మనల్ని కూడా క్షమించమంటున్నాడు. ఎందుకు మనల్ని క్షమించమంటున్నాడు అంటే మనల్ని అందరినీ ఆయన శిలువ రక్తంలో నీతిమంతులుగా మార్చాడు గనుక. హల్లెలూయా. మనలందరినీ శిలువ రక్తంలో మనందరినీ నీతిమంతులుగా మార్చాడు గనుక మన పాపాన్ని, మన శాపాన్ని, మన దరిద్రతను, మన వల్ల రోత బ్రతుకుని మార్చి శుద్ధీకరించి మనలందరినీ నీతిమంతులుగా మార్చి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? నేను క్షమించే గుణం కలిగినటువంటి ఆ గుణం నువ్వు కలిగి ఉండాలి. నేను ప్రేమించినటువంటి గుణం నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు కూడా వారిని ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకు నేను ప్రార్థన చేశా. ఎక్కడ? గెత్సెమనే వనంలో. ఎక్కడ? సిలువలో. ఎక్కడ? ఆ కల్వరి సిలువలో వేలాడుతూ ఆకాశముకి భూమికి మధ్యలో వేలాడుతూ ఓ పక్షిలాగా వేలాడుతూ దేవునికి మొరపెట్టా నిన్ను క్షమించమని. ఏం చేస్తున్నావు? నీ శత్రువుల పట్ల నువ్వేం చేస్తున్నావు? నీది ఇంత అప్పు ఉన్నప్పుడు నేను క్షమించినప్పుడు కొంచెం మొత్తంలో నీ పక్కవాడు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేవు? ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతుందంటే క్షమించే గుణం కావాలి, క్షమించే మనస్తత్వం కావాలి, క్షమాపణ కలిగినటువంటి హృదయం కావాలి. 3 విషయాలు నేర్చుకున్నాం ఈ క్షమాపణ. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించుము. 3 విషయాలు. ఏమిటా 3 విషయాలు? క్షమాపణ కలిగిన హృదయం కావాలి. రెండవది శత్రువులను ప్రేమించేటువంటి మనస్సు కావాలి. మూడవది హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. తలలోంచండి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృప పొందాలి. నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకే మహిమ కలిగాక ప్రభా. అయ్యా తండ్రి, ఆధ్యాత్మిక సమల ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకే మహిమ కలగాక తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి ప్రభా మాతో మాట్లాడారు అందుబట్టి నీకే మహిమ కలిగాక తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ రోజు ప్రభా చేరవచ్చిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమనిచ్చినాం, ఆశీర్వదించమనిచ్చినాం తండ్రి. నీ కృపలో నిండారుగా దీవించమనిచ్చినాం. ఎంతమంది అయితే ప్రభా ఈ కాల్లో పాల్గొన్నారు వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఎంతమంది అయితే ప్రభా ఈ సహవాసం పాల్గొన్నారు వారందరూ దీవించండి, ఆశించండి. అయ్యా ఈ రోజు ప్రభా సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట మాతో మాట్లాడారు. అందుబట్టి కొంత తెలియజేసిన 3 విషయాలు నేర్చుకున్నాం. అయ్యా తండ్రి ప్రభా మేము క్షమించే మనసు కలిగి ఉండాలి. ఆయా మా రుణస్తులు మేము క్షమించే మనసు కలిగి ఉండాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలి. ఈ హృదయంలో ప్రభా ఈ 3 మా హృదయాల్లో భద్రపరుచుకొని ఇతరుల పట్ల మాకు హాని చేసినప్పటికీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నప్పటికీ కూడా ఈ 3 అయ్యా తండ్రి మా హృదయాల భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవిస్తే మాకేం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీరు మాట్లాడారు, నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారని పట్టుకొని నాకు తెలియజేస్తున్నాం. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దించని ఆశించండి. నిశ్చితమైతే అనేక మంది నిశ్చితమైతే ఈ యాప్లో ప్రభా ఈ జీవం కాల్లో అనేక మందిని ఆహ్వానించి అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులు తెచ్చుకునే కృపలను బలపరచమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు దీవించిన గాక, నిండుగా మెండుగా నిండారుగా దీవించిన గాక. హల్లెలూయా. చేరువచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేసిన దేవుడు తన కృపలో ఆశీర్వదించిన గాక. ఆ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేయండి బ్రదర్. ఉన్నారా లైన్లో? మాట్లాడిన వాయిస్ కట్ అవుతుంది. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే. ఇవాళ కాల్స్కి వెళ్ళడం వల్ల కొంచెం ఆలస్యమైంది. చివరి మినిట్ లో నేను జూమ్ కాల్ పాల్గొనడం జరిగింది. అందరూ చూడండి, అందరూ రెడీగానే ఉన్నారు. ఇవాళ పెద్దమ్మ, అలాగనే నేను, అలాగనే నమ్ము, అందరూ రెడీలో ఉన్నారు. దేవుని
ప్రకారంగా ఈరోజు బాగా జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగనే మన మధ్యలో ఉన్నటువంటి కావ్య కూడాను రేపు దినాన ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉందని ప్రార్థన వస్తువులు కోరింది. కావ్య గురించి కూడా ప్రార్థిద్దాం. ప్రేంగల తండ్రి దయగల రాజా, నీ కృప పొందాలి ప్రభా. కావ్యం దించిన ఆశించండి, నీ కృపలో బలపరచండి. తన ప్రభా ఎగ్జామ్ ఉంది ప్రభా, ఎగ్జామ్లో ప్రభా మంచిగా తండ్రి నీ సన్నిధిలో అయ్యా తండ్రి తెలివిగా ప్రభా అయ్యా తండ్రి తను చదువుకున్నటువంటి ఆ యొక్క అయ్యా తండ్రి అంశాలన్నీ కూడా గుర్తుండులాగిన, జ్ఞాపకం వచ్చేలాగిన ప్రతి సమాధానానికి ప్రతి క్వశ్చన్కి సమాధానం కరెక్ట్గా రాసి ప్రభా అయ్యా తండ్రి మంచిగా నీ సన్నిధి ప్రభా ఉత్తీర్ణులై అయా నీ నామానికి మహిమ, అయ్యా తన కుటుంబానికి తల్లిదండ్రులకి మంచి పేరు, అలాగే తండ్రి సమాజానికి మంచి పేరు, తనకి ప్రభా మంచి దీవెనలతో నింపి ఆశీర్వదించమంటున్నా. మంచి తెలివిని తెచ్చండి, మంచి జ్ఞానం తెచ్చండి. ఎగ్జామ్ రాయొచ్చుండిగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రతి క్వశ్చన్ తండ్రి తనకు అర్థం అవలాగిన అయ్యా మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, తెలివిగా సమాధానం రాయుడుకుని కృపను తెచ్చమని. సర్వ సంపదలు జ్ఞానముకు మూలము మీరే అన్నారు. అయ్యా తనకు మంచి జ్ఞానం తెచ్చండి, నీ కృపలో బలపరచమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దామా? పరలోక ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నిర్వహించిన భూమి నెరవేరును గాక. మానవుల ఆహారాన్ని మాకు తెచ్చండి, మనం సింహింపకారు మనం సింహించము, శోధనగా దుష్టించము. నా ప్రాణం ప్రవేశించము అని చేసి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని మెండుగా నిండారుగా దీవించును గాక. అందరూ చేరవచ్చిన వారందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేసినాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.